వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. షర్మిలకు రాజ్యసభ అక్కడి నుంచే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా షర్మిల ఈరోజు ఏపీలో పీసీసీ చీఫ్గా ఉన్నారు. అలాంటి షర్మిలకు మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అలాంటి షర్మిల అసలు పీసీసీ చీఫ్ నుంచే ఆమె తీసి ఆ పదవి నుంచి పక్కన పెడతారని ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇంకోవైపు కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఆమెకు రాజ్యసభ ఖరారైంది అన్న ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. దానికి కారణాలు ఏంటి, దానికి పూర్వపరాలు ఏంటి అనేది కూడా, ఇందులో వాస్తవం ఏంటి ఉందనేది కూడా మనం చర్చించుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే షర్మిల తన అన్నతో విభేదించక ముందు తన అన్న జైల్లో ఉంటే పాదయాత్ర చేశారు. అదేవిధంగా జైలు నుంచి బయటకు వచ్చాక సమైక్య యాత్ర చేశారు, బస్సు యాత్ర. గిన్నీస్ రికార్డు కొట్టారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళగా. మధ్యలో మోకాళ్ళు విరిగినా సరే ఆమె పాదయాత్రను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. తన అన్నకు అవసరమైన చోట 2014 ప్రచారం కానీ 19 ప్రచారం కానీ అంతే సాలిడ్గా నిలబడ్డారు ఆవిడ. అలాంటి షర్మిలకు పదవి ఇస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుందన్న ఒక కారణం కావచ్చు. అదేవిధంగా షర్మిలకు పదవిస్తే ఆమె ఎలాగైతే తను డామినేట్ చేస్తుందన్న ఒక అంచనా కావచ్చు. సో అన్ని రకాలుగా షర్మిలను పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం జరిగింది. దట్టు దానికి తోడు ఒక ఆస్తుల పంపకంలో ఉన్న ఇష్యూస్ కూడా. షర్మిల డిఫర్ అయ్యి ఫస్ట్ ఆమె పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టి అటు కాంగ్రెస్ను, బీజేపీని, బీఆర్ఎస్ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ప్రతి ఇష్యూని హైలైట్ చేశారు, కానీ పార్టీని మాత్రం ఆ స్థాయిలో ఆవిడ బలోపేతం చేయలేకపోయారు. ఒక దశలో ఖమ్మం నుంచో పాలేరు నుంచో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఏదైతే ఎలక్షన్స్ తెర మీదకి వచ్చాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో, అప్పుడు అటు రేవంత్ రెడ్డితో అటు రాహుల్ గాంధీతో మాట్లాడి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో షర్మిల విలీనం చేశారు. వైఎస్ఆర్టీపీ ఆ పార్టీ పేరు. విలీనం చేసిన తర్వాత ఒక ఆ రోజునే రాజ్యసభ ఇస్తాం మీకనే ఒక హామీ వచ్చిందనేది అప్పటి నుంచే ఉన్న ప్రచారం. అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తెలంగాణలోకి ఎంట్రీ ఇద్దామనుకున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆమెను ఏపీకి పరిమితం చేయాలని కోరడం జరిగింది. సో ఏపీలో కూడా కాంగ్రెస్కి విభజన గాయాలతో ఉన్న కాంగ్రెస్కు కునారిల్లిపోతూ ఉంది. ఒక ఫేజ్ కావాలి కాబట్టి షర్మిలను వాళ్ళు ఏపీకి పంపించారు. అండ్ ఏపీలో పీసీసీ చీఫ్గా కూడా చేయడం జరిగింది ఆవిడ. అప్పటి నుంచి అప్పటిదాకా జగన్ గురించి ఆమె ఎక్కడా మాట్లాడేవాళ్ళు కాదు. అప్పటి నుంచి ఏపీలో తన ప్రధాన ప్రత్యర్థి జగనే అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. వివేకానంద రెడ్డి హత్య కేసు మొదలుకొని తమ ఆస్తుల పంపకాల వరకు ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టేవాళ్ళు ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి. అదే స్థాయిలో ఇక కడప నుంచి కూడా పోటీ చేశారు. డైరెక్ట్ తన బ్రదర్ అయిన అవినాష్ మీదే పోటీకి ఎంచుకున్నారు. వైఎస్ సునీత కూడా వచ్చి ఇవిడికి మద్దతు ఇవ్వడం జరిగింది. బట్ క్రాస్ ఓటింగ్, బట్ అవినాష్ మాత్రం గెలిచారు, ఆయన ఓడించలేకపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నా ఈరోజు షర్మిల మాత్రం అనేక అంశాల్లో అటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డిని. ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం మొదలు తన తల్లి మీద కేసు వేయడం దాకా అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద థ్రెట్గా, పొలిటికల్ థ్రెట్గా మారారు ఆవిడ. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ అసంతృప్తి నేతలు ఇంకొంతమందికి షర్మిల తన వైపు పిలుస్తూ ఉన్నారు, తన తండ్రి సన్నిహితులు తన వైపుకి తీసుకెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ని బలోపేతం చేసే బాధ్యత తీసుకున్నారు అన్న ప్రచారం ఉంది. అయితే షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో ఉండి అటు కూటమి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేస్తుంది అనేది ఒక విమర్శ ఉంది. వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఉంది. శంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆమె ఆ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే షర్మిలకు రాజ్యసభ ఇవ్వబోతోంది కాంగ్రెస్ అధిష్టానం అంటూ ఉన్నారు. ఈరోజు ఆ డెవలప్మెంట్ని, ఆ ప్రచారాన్ని ఎండార్స్ చేసేలాగా ఈరోజు ఒక కీలకమైన స్టెప్ తీసుకున్నారు. అటు డీకే శివకుమార్తోని షర్మిల అండ్ అదేవిధంగా భర్త అనిల్ కూడా భేటీ కావడం జరిగింది. ఆ మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినప్పటికీ బట్ కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ టికెట్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఎందుకంటే గతంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో షర్మిలకు రాహుల్ గాంధీ వైపు నుంచి ఇలాంటి హామీ లభించింది. ఆ హామీకి కట్టుబడే ఈరోజు కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపించబోతా ఉన్నారు. బట్ ఆమె రాజ్యసభ ఇస్తే మరి పీసీసీ చీఫ్ ఎవరు చేస్తారంటే ఆవిడకే పీసీ చీఫ్ పదవి కూడా కంటిన్యూ చేయబోతున్న చర్చ నడుస్తుంది. మొత్తానికి వైఎస్ అంటే వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ ఉంది రాహుల్ గాంధీ ఫ్యామిలీకి. దాన్ని అటు షర్మిల రూపంలో వాళ్ళు తీర్చుకుంటున్నారని కూడా మనం అనుకోవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఆల్రెడీ షర్మిలకు రాజ్యసభ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అనౌన్స్మెంట్ మాత్రమే కాంగ్రెస్ వైపు నుంచి మిగిలిన అంశంగా చెప్పాలి. మరి ఇదే రాజ్యసభ స్థానంతో షర్మిల ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తారా, లేకుంటే ఆమె పూర్తిగా పీసీసీ బాధ్యతల మీద ఎక్కువ ఫోకస్ పెడతారన్నది కూడా మనం చూడాలి.